హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ వచ్చాక అప్లై చేస్తాం కదా, మరి మనకి సీట్ వచ్చింది అని ఎలా తెలుస్తుంది, అలాగే ఒక ఫ్యామిలీలో ఇద్దరికి సీట్ వస్తే ఇద్దరికి ఫ్రీ ఉంటుందా అనే దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో యూజ్ ఉంది అనుకున్న వాళ్ళు చూడండి, మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి ఏపీ ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చిందని ఎలా తెలుస్తుందంటే, ఫస్ట్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం అప్లై చేయాలి ఆన్లైన్లో. సో ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అన్ని కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను. సో అప్లై చేసిన తర్వాత మనకి కొన్ని రోజుల తర్వాత, అంటే మినిమం ఒక 20 days అలా గ్యాప్ అయితే ఉంటుంది. అంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇస్తారు కదా, ఆ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ఒక 20 days ఇలా గ్యాప్ తర్వాత అయితే మనకి రిజల్ట్స్ వస్తాయి. సో రిజల్ట్స్ అంటే అది వెబ్సైట్లో పెడతారు. ఇలా ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి వెబ్సైట్లో అయితే రిజల్ట్స్ వచ్చాక లింక్స్ అయితే పెడతారు. శ్రీకాకుళం క్యాంపస్, అలాగే మనకి న్యూజివేడ్ క్యాంపస్, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, ఇలా అన్ని క్యాంపస్ లిస్ట్ అయితే పెడతారు. ఆ లిస్ట్లో మనకి మన అప్లికేషన్ నెంబరు, అలాగే మన నేము, నెక్స్ట్ ఫాదర్ నేము, అలా మనకి క్యాస్ట్ ఏమిటి, అలాగా మనం ఏ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యాము, సో ఏ రోజు కౌన్సిలింగ్కి వెళ్ళాలి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా ఆ లిస్ట్లో ఉంటాయి. సో ఆ లిస్ట్లో మన నేమ్ ఉంటే మనం ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ అయిపోయినట్లే. సో తర్వాత అయితే మీకు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు. కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని కౌన్సిలింగ్ కొన్ని సర్టిఫికేట్స్ అనేవి తీసుకొని రమ్మంటారు. కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చారో, ఎక్కడ ఇచ్చారో అనేది, సో ఎక్కడికి మీరు రావాలనే దాని కూడా మనకి వెబ్సైట్లో అయితే పెడతారు. సో ఏ డేట్లో రమ్మంటే ఆ డేట్లో మీరు కౌన్సిలింగ్కి వెళ్తే, సో మీకు అక్కడ కౌన్సిలింగ్లో కూడా మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత, వెరిఫికేషన్ అయిన తర్వాత అయితే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ చేసేస్తారు. సో ఇలా అయితే మనకి ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చిందని తెలుస్తుంది. సో దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ అన్ని డీటెయిల్స్ కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, లిస్ట్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో లిస్ట్ వచ్చిన తర్వాత మీ నేమ్ అయితే బాగా చెక్ చేసుకోవాలి. చాలామంది చెక్ చేసుకోక లాస్ట్ టైము కొన్ని సీట్స్ అనేవి మిస్ చేసుకున్నారు, వాళ్ళ నేమ్ ఉన్నా కూడా. సో కాబట్టి లిస్ట్ వచ్చిన తర్వాత అయితే మనకి 4 లిస్ట్స్ అయితే వస్తాయి, 4 క్యాంపస్ కలిపి. సో అన్ని క్యాంపస్లో కూడా మీరు మీ నేమ్ ఉందేమోనని చెక్ చేసుకుంటూ ఉండాలి. దీనికి సంబంధించి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. అలాగే మీకు ఇంకా క్లియర్గా ట్రిపుల్ ఐటీకి సంబంధించి వీడియోస్ కావాలంటే ఎంఆర్ఎస్ స్టూడెంట్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందులో స్టడీకి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్, ఒక ఫ్యామిలీలో ఇద్దరికి సీటు వస్తే ఫ్రీగా మనకి స్టడీ ఉంటుందా అని చాలామందికి డౌట్ అయితే ఉంది. సో కామెంట్ కూడా చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనకి ఒక ఫ్యామిలీలో ఇద్దరికే కాదు, ముగ్గురికి సీట్ వచ్చినా కూడా మనకి ఫీజు అనేది వస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ జేవిడి అనేది ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి కూడా ఈ జేవిడి అమౌంట్ వేస్తారు. అది మనం ఫీజు పే చేసుకోవడమే. సో మిగతా వాళ్ళ అందరికీ కూడా, అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న పిల్లలకి ఇలా ఇద్దరికి స్టూడెంట్స్కి మనకి ట్రిపుల్ ఐటీలో సీట్ అయితే ఫ్రీగా వస్తుంది, కానీ ఫీజు అయితే ఇద్దరికి పే చేసుకొని అయితే చదివించుకోవాలి. అలాగే 2.5 lakhs లోపు ఉన్న వాళ్ళకైతే ఇద్దరికి కాదు ముగ్గురికి ట్రిపుల్ ఐటీలో చదివినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది పడుతుంది. కాబట్టి సో అందరికీ కూడా ఫ్రీగా చదువుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.